నాది ప్రేమే కదరా. ఇది నీకు ఎందుకు అర్థం కాదురా? వెళ్ళండి మీరు. నీకు దండం పెడతాను తల్లి, వాణ్ణి కలవడానికి ఒప్పుకో. నేను చెప్పాల్సింది చెప్పాను. నీ కాళ్ళు పట్టుకొని కూడా నిన్ను వేడుకుంటున్నాను. ఇప్పటికీ నీ మనసు కరగకపోతే ఇంకంతా అయిపోయినట్టే. వాడు మాకు దక్కనట్టే. వాడు ఖచ్చితంగా బ్రతకడు. నీ ఇష్టం తల్లి, ఏం చేస్తావో చే. వాడు పోతే మేము ఉండం. సీసీటీవీ చూసావా? ఏ కొత్త సినిమా ఏమన్నా రిలీజ్ అయిందా ఏంటి? మేడం గారు పని మానేసి క్యాఫ్టేరియాలో కథలు మాట్లాడుతూ కూర్చున్నారు. బాసు, మేడం మీద మీరు ఈగోతోటి ఏదో ఒక నేపథ్యంతోటి అటాక్ చేయాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఆల్రెడీ పరమ డ్యామేజ్లో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ అడిగి తన్నించుకునే పరిస్థితి తెచ్చుకోకండి. ఏమన్నావురా? అదే అడిగి తిట్టించుకోకండి అంటున్నాను. రే, ఇందాక నేను పని చేసుకోవాలి అది ఇది అని నన్ను నాన్న మాటలు అంది. ఇప్పుడు పని చేయకుండా ఏం చేస్తున్నావని నా అధికారాన్ని నేను ఉపయోగిస్తా. ఇది అధికారం ఉపయోగించడం కాదు, అధికార దుర్వినియోగం. మేడం జనరల్గా పని విడిచిపెట్టి కబుర్లు చెప్పరు. పైగా అక్కడ మాట్లాడుతుంది సుధీర్ బాబుతోటి. సుధీర్ బాబుతో మాట్లాడుతున్నారంటే ఏదో ఇంపార్టెంట్ విషయమే అయి ఉంటుంది. ఇప్పుడు మీరు అనవసరంగా వెళ్ళి తమ్ముడు ముందు కూడా ఏదో అవ్వకండి. రే, చూపిస్తాన్రా. నందు భర్తే కాదు బాస్ కూడా అని గుర్తు చేస్తా. వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి తిట్టించుకొని రండి. సుదీప్, కొంతమంది స్వార్థంతో అవతల వాళ్ళ జీవితాల్ని కూడా పణంగా పెట్టేస్తారు. వాళ్ళని కష్టాల్లోకి నెట్టేస్తారు. అయినా కూడా వాళ్ళకి చీమ కుట్టినంత బాధ కానీ పశ్చాత్తాపం కానీ వాళ్లలో కలగదు. దర్జాగా బ్రతికేస్తూ ఉంటారు. అసలు ఇంకా చెప్పాలి అంటే కుటుంబం మొత్తం బాధపడే పరిస్థితి వచ్చి వాళ్ళందరూ నానా కష్టాలు పడుతున్నా చేసిన తప్పుని ఒప్పుకొని నేనే ఈ తప్పుకి కారణం అని ఆ క్షణాన కూడా బయటపడకుండా చాలా ఉత్తముడులాగా నటిస్తూ ఉంటారు. కానీ మీరలా కాదు సుధీర్. మీరు మంచి మనిషి. మీరు చెయ్యని తప్పుకి మీరెందుకు ఇబ్బంది పడుతున్నారు, గిల్ట్ ఫీల్ అవుతున్నారో నాకు అర్థం కావడం లేదు. గీత ఈ విషయం మీతో చెప్తుందని అనుకోలేదు వదనా. అయినా నా బాధ, గిల్ట్ నిజమే కదా. ఇవాళ ఇందు గారి జీవితం డిస్టర్బ్ అయిపోయిందంటే దానికి పరోక్షంగా నేనే కారణం. ప్రణయ్ గురించి తెలిసినప్పుడు వెంటనే నేను మీకు చెప్పకుండా ప్రణయ్ని సరిదిద్దే ప్రయత్నం చేసుండాలి. అది చేయకపోవడం నా తప్పు. దాని గురించే నేను చాలా గిల్ట్ ఫీల్ అవుతున్నాను. చూడండి, ఇందు జీవితం డిస్టర్బ్ అవ్వడానికి మీరు కారణం కాదు. ఒక స్వార్థపరుడు మొదలుపెట్టిన ఆట వల్ల ఇందుకి వాళ్ళ ఈ పరిస్థితి వచ్చింది. అయినా కూడా తన తప్పేమీ లేదు అన్నట్టు బ్రతికేస్తూ ఉంటారు. అలాంటి మనుషులున్న చోట మీలాంటి మంచి వ్యక్తి ఉన్నారు. ప్రణయ్ వల్ల ఇందో జీవితం డిస్టర్బ్ అయిందని మీరంటున్నారు. కానీ సరిచేసే అవకాశం ఉన్నా సరిచేయకుండా తొందరపడ్డానేమోనని నేననుకుంటున్నాను వదనా. చూడండి సుధీర్, అలాంటి మనిషిని సరిచేయాలని మీరు నాకు అసలు నిజం చెప్పకుండా మీ ప్రయత్నాలు మీరు చేసుంటే ఇంకా పెద్ద రిస్క్లో పడేవాళ్లేమో. మీరు నాకు చెప్పి మంచి పనే చేశారు. చాలా మంది
అసలు రంగులు బయట పడనివ్వరు. మీరు అనవసరంగా ఇదే విషయాన్ని ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోకండి. పని మీద కాన్సంట్రేట్ చేయండి. జీవితంలో కొన్ని అనుకోనివి జరిగినప్పుడు వాటి గురించి వీలైనంత వరకు ఆలోచించకుండా ఉండడమే మంచిది. మా అక్కని ఆ బాధ నుంచి బయటపడేయడానికి చుట్టూ ఉన్న మనం నార్మల్గా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా తనే బయటపడుతుంది ఈ బాధ నుంచి. మీరెళ్ళి నార్మల్గా మీ పని చేసుకోండి. జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ ఉండకండి.